నమస్తే అండి గాదే బాలాజీ గారు. నమస్తే నాయుడు గారు. సో రంగానాడు కార్యక్రమం విశాఖ తీరాన జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమం మీద పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. ఇప్పుడు ఆ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రభుత్వానికి అనుకూలమా, ప్రభుత్వానికి వ్యతిరేకమా, ప్రభుత్వంలో ఉన్నటువంటి బలమైనటువంటి కాపు సామాజిక వర్గాన్ని జనసేన నుంచి డైవర్ట్ చేయడం కోసం రంగానాడు జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయాన్ని సీనియర్ జర్నలిస్టు అదేవిధంగా అనలిస్ట్ గారు కృష్ణారెడ్డి గారు వ్యక్తం చేశారు ఈ చర్చలో. అందుకని మిమ్మల్ని ఫోన్ లైన్లో తీసుకోవాల్సి వచ్చింది. ప్యానెల్లో అందరికీ నమస్కారం సార్. యాక్చువల్గా నాకు 2017 నుంచి కూడా నేను రంగా గారి వర్ధంతి అంటూ విశాఖపట్నం ఘనంగా చేసుకుంటున్నానండి. అదే విధంగా 2023లో కాపునాడు చేశాను. 2026లో అక్కేపల్లిలో వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం కూడా ఆవిష్కరణ చేసి ఒక 20,000 మందికి అన్నదానం పెట్టాను. అదే విధంగా 25లో మేము రంగానాడు కార్యక్రమం చేపట్టాం. ఈ రోజున మీరు చూస్తున్నారో లేదో, కేవలం కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో, కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఈ సోకాళ్ళు బీకాస్ లీడర్స్ ఎవరుతున్నారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాను తప్ప నేను వైసీపీ లీడర్ దగ్గరికి వెళ్దాం కానీ వాళ్ళని టచ్ చేయడం కూడా జరగలేదండి. నాకు బాధ ఎలా అనిపిస్తుందంటే, ఇదేదో వైసీపీ బ్యాక్ ఉంది నడిపిస్తుంది అంటున్నారు. మాకు చేతకాదు ఏంటి? రంగా గారి అభిమానులు అంటే ఏంటంటే మాకు చేతకాదు అనుకున్నారు ఏంటి? మాకేమో ఒక పార్టీ సపోర్ట్ కావాలా మాకు? అంతేకన్నా గారు, మాకు రంగా గారి అభిమానులు అంటే మాకు ఏ పార్టీలో మాకు సపోర్ట్ అవసరం లేదండి. అవును, స్వచ్ఛందంగా ప్రజలు వస్తారు కదా. మాకు విశాఖపట్నంలో ఈ రోజున మా కమిషనర్ పోలీస్ గారు ఎవరైతే ఉన్నారో మాకు పూర్తి సపోర్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాకు అందింది. కాకపోతే ఏంటంటే ఇప్పటికీ ఒక 3 వెన్యూలు మార్చారు. కొంచెం ఏంటంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ క్లియరెన్స్ కి ఇబ్బంది పడుతుందని చెప్పి కొంచెం ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు మమ్మల్ని విజ్ఞప్తి చేస్తే సో అనేసరి ఈరోజు ఇన్నార్బిట్ మాల్ అని చెప్పేసి నార్త్ కాన్స్టిట్యూన్సీ లో పెట్టడం జరిగిందండి. ఓకే. సో ఇప్పుడు మాకు ఎటువంటి గవర్నమెంట్ కి మేము ఇంకా గవర్నమెంట్ కి యాంటీ కాదు. మాకు దీనిలో అదే ఫస్ట్ నుంచి మేము కూడా చెప్తున్నాం, దీనిలో నో పాలిటిక్స్ నో రిలీజియన్, ఓన్లీ రంగానాడు. రంగా గారు అభిమానులు అన్ని పార్టీలో ఉన్నారు. అవును అవును. దయచేసి దీనికి అనవసరంగా వైసీపీ ముద్ర అనేది చాలా మంది పులుగుతున్నారు. అది చాలా తప్పండి. రంగా గారి అభిమానులకి ఏ పార్టీలు మద్దతు అవసరం లేదు. మాకు ఆ బొమ్మ చాలు, మాకు ఆ బొమ్మ చాలండి. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంకొక అంశం ఏమి వినిపిస్తుంది అంటే గాదే బాలాజీ గారు, ఇప్పుడు రంగానాడుకి సంబంధించి వంగవీటి రాధా గారి సపోర్టు ఆ రంగానాడుకు లేదు. సో ఏదో వ్యతిరేకంగా జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి వైపు జనసేన వైపు కాపుల మెజార్టీ ఉన్నారు. వాళ్ళలో కాస్త చీలిక తెచ్చేటువంటి ఒక కార్యక్రమం కూడా ఇదేదో తెర వెనక జరుగుతుందని కొంతమంది వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. సార్ ఇప్పుడు ఎవరైతే సోకాళ్ళు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారో వాళ్ళందరూ ఒకటి అడుగుతున్నాను సార్, అంటే వీళ్ళ మైండ్ ఈ స్టెబిలిటీ ఎంతవరకు ఎనాండి, వీళ్ళ మైండ్ ఎంతవరకు ఉంటుంది, వీళ్ళు ఎదగరా వీళ్ళు? అరే నేను అప్పుడు లాస్ట్ టైం కాపునాడు చేస్తే అప్పుడు వైసీపీ గవర్నమెంట్ టీడీపీ చేశానని చెప్పారు, జనసేన సపోర్ట్ నడిపించారని చెప్పారు. ఈ రోజు నేను ఇది చేస్తుంటే అంటే అసలు వీళ్ళ మైండ్ ఎలా ఉంటాయంటే అండి వీళ్ళకి ఇంతే ఈ ఫ్రస్ట్రేషన్ కాదు. వీళ్ళు ఎప్పుడు మారుతారో కానీ ఆ రోజు జాతి బాగుపడుతుంది. అంటే ఇప్పుడు ఈ రంగానాడు కార్యక్రమం వెనక ఏ రాజకీయ పార్టీ లేదు. నేను క్లియర్ కట్ గా దేవన్ నుంచి చెప్తున్నానండి, దీనికి ఎటువంటి పొలిటికల్ పొలవడం మంచిదండి. మేము రంగా గారి మీద అభిమానంతో 2017 నుంచి విజయవాడలో విశాఖపట్నం కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ రోజు మాకు కొత్త కాదు, కావాలంటే వాళ్ళందరూ తెలుసుకోమని చెప్పి. అంటే ఇప్పుడు బాలాజీ గారు ఈ రంగనాడు కార్యక్రమాన్ని మీరు నిర్వహిస్తూ కొంతమందిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించారు. వారిలో ఆశా గారు ఒకరు. అంతేనండి. అంతేగాని ఆశా గారు రాజకీయ రంగ ప్రవేశం కోసం ఆవిడ ఏర్పాటు చేసుకున్న వేదిక రంగనాడు కాదు. లేదండి, లేదు. మేము రంగానాడు కార్యక్రమాన్ని ఆవిడ చీఫ్ గెస్ట్ కింద ఇన్వైట్ చేశాం. మేము ఇంకా ఎవరైనా ఇన్వైట్ చేశారు? శాంతన్ కుమార్ గారిని చేశామండి, రాధా గారిని పిలిచామండి. అదే విధంగా ఫస్ట్ నవంబర్ 3వ తారీఖున ఏ రోజైతే రంగానాడు కార్యక్రమం మేము చేపట్టామో అదే రోజు మేము పవన్ కళ్యాణ్ గారికి అపాయింట్మెంట్ కోసం కూడా మేము ఆయనకి అపాయింట్మెంట్ లెటర్ కూడా మీకు కావాలని పంపిస్తాను. నేను అపాయింట్మెంట్ కూడా నేను అడిగానండి. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేద్దామని అడిగారు. నేను మీ లెటర్ కూడా పంపిస్తాను, చూడండి. పంపించండి. 2023లో కూడా నా కాపునాడు కార్యక్రమం చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిచి అడిగారు, ఏంటిది ఎందుకు చేస్తున్నావు అంటే, అన్న ఇది మీరు పెద్దన్న పాత్ర పోషించమన్నారు కాబట్టి నేను పోషిస్తున్నా, మీరు లైన్ చెప్పారంటే అప్పుడు నాకు లైన్ చెప్పారు. రాజ్యాధికారం లేని కులాలందరూ రాజ్యాధికారం చేయడం అయితే నాకు లైన్ అన్నారు. సో ఇదే లైన్ ఫాలో అయ్యాం. సో ఇదే మళ్ళీ 2025లో కూడా ఫస్ట్ మేము రంగానాడు కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ అడిగానండి. మధుసూదన్ గారి పిఎస్ పంపించడం జరిగిందండి. వాళ్ళ దగ్గర నుంచి నాకు ఎటువంటి స్పందన లేదు, వస్తుందని వెయిట్ చేస్తున్నా అండి. అయితే జనసేన ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు పిలిచారు మీరు? డెఫినెట్ గా నేను మొత్తం క్లియర్ గా మీకు పిక్స్ కూడా పంపిస్తాను. నేను ఎక్కడ కూడా నేను కూటమి సపోర్టర్.
అవును. ప్యూర్లీ నేను గతం కూడా నేను కందుకూరు ఇష్యూలో కూడా అదే విశాఖపట్నంలో ప్రెస్ మీట్ పెట్టి నేను పాలాభిషేకం కూడా చేశాను. నాకు ఎలా అనిపిస్తుందంటే అదే ఈ కొంతమంది సోకాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా వాళ్ళ మైండ్ ఇంకా అక్కడితో అయిపోతున్నాను అనుకుంటున్నాను. వీళ్ళు ఇంకా బాగుపడరేమో అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్యూర్లీ చెప్తున్నా ఇది నో పాలిటిక్స్ నో క్యాస్ట్ అని చెప్పి అనవసరంగా రాజకీయ పొలంలో. ఓకే, అయితే ఈ రంగానాడు కార్యక్రమానికి తెలుగుదేశం ఎమ్మెల్యేని జనసేన ఎమ్మెల్యేని కూడా మీరు ఇన్వైట్ చేశారు. వైసీపీ నుంచి ఎవరిని పిలవలేదు మీరు? వైసీపీ నుంచి అసలు నేను ముట్టుకుని టచ్ కూడా చేయలేదండి. రైట్, ధన్యవాదాలు బాలాజీ గారు. థ్యాంక్ యూ. సో ఇది మొత్తానికి రైట్, ఇక సమయం కూడా లేదు. ధన్యవాదాలు.